శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను. మరి ఈ యొక్క ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. మరి ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క గోచారరీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ముందుగా మనం మేషరాశికి వెళ్తున్నాము. ఈ యొక్క మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో వీరికి చాలా అన్ని విధాలా కూడా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం వీరికి భాగ్యాధిపతి అయినటువంటి గురువు వీరికి 2వ స్థానంలోను, అదేవిధంగా 3వ స్థానంలో ఉండడం వల్ల వీరు అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. సమయానికి ధనం అనేది చేకూరుతుంది. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో, అదేవిధంగా వారి వల్ల ధనం అనేది, గౌరవం అనేది కూడా లాభంగా చేకూరుతుంది. కొన్ని విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీరు అనుకున్న విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క శత్రువులు కూడా మీతో మరి స్నేహం చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు ఈ ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదో రకంగా కూడా మీకు ధనం అనేది చేకూరుతూ ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా మరి వీరికి ఈ సంవత్సరము ఈ మే నెల తర్వాత వీరికి కొంచెం చిన్న చిన్న అవరోధాలు ఎదురొచ్చినా అటువంటి అవరోధాలను కూడా అధిగమించి మీరు అనుకున్న పనులు చేసుకుంటారు. ఏలినాటి శని ప్రభావం అనేది కూడా అంటే మీకు ఈ సంవత్సరం మొదలవుతుంది కాబట్టి కొంచెం దాని యొక్క ప్రభావం అనేది కూడా మీ మీద కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి అదేవిధంగా గృహంలో మరి ఇంట్లో ఆడవాళ్ళకని అదేవిధంగా పిల్లలకు కూడా కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అంతా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మరి ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో వాటి పనిచేస్తున్న వారికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉపాధి అనేది కొంచెం ఎక్కువగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పగా మీకు ఆ యొక్క ఉద్యోగంలో కూడా మంచి పరపతి చూపించి మీ పై స్థాయి అధికారుల మన్నన పొందడంతో ఉద్యోగం అనేది కూడా మీకు మంచిగా ఉండే అవకాశాలు ఉంది. అదేవిధంగా ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక అదేవిధంగా మరి ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా బాగుందనే చెప్పాలి. అదేవిధంగా మరి వీరికి మరి అధిష్టానం నుంచి అంటే మీ యొక్క రాజకీయాల్లో మంచి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క పదవుల రీత్యా ధన వ్యయం అనేది కొంచెం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ పై స్థాయి అంటే అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దవారితో మరి మీకున్న సత్సంబంధాల వల్ల కూడా మీరు అనుకున్న దానికంటే అనుకున్న విధంగా కూడా మరి మీకు మంచి ఈ యొక్క రాజకీయంలో ఉన్నటువంటి పదవులు మంచి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా వీరికి గురుబలం వల్ల వీరు చదువుకున్న జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఏవైనా మరి ఈ యొక్క బోర్డ్ ఎగ్జామ్స్ పరీక్షలు కూడా పాస్ అవుతారు, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క మరి ప్రభుత్వ మనకి సంబంధించి అంటే మరి రాష్ట్ర కానీ కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏదైనా ఉద్యోగాలు మరి అప్లై చేసుకుని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క మేషరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. అయితే ఒకటి ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే ఈ సంవత్సరం వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది మొదలవుతుంది కాబట్టి ఆ యొక్క ప్రమాదం కొంచెం ఆ యొక్క ఏలినాటి సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు కొంచెం పొంచి ఉంటాయి కాబట్టి ఆరోగ్యరీత్యా కానీ ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం అన్నీ కూడా 1-2 సార్లు చూసుకొని వెళ్తే మంచిది. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మరి రాజ్యాధిపతి కూడా ఈ సంవత్సరం వీరికి 11వ ఇంట ఉండడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. మరి వీరికి అవార్డులు అదేవిధంగా
మంచి మంచి పురస్కారాలలో వీరికి మంచి మంచి అవార్డులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గాయనీ, గాయకులకు, దర్శకులకు. అదేవిధంగా ఈ యొక్క అందరూ టెక్నీషియన్ అందరికీ కూడా అంటే మేషరాశిలో ఉన్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా. ఇక అదేవిధంగా ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క 2025వ సంవత్సరంలో చాలా బాగుందండి. కాకపోతే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి. మీరు ఆంజనేయ స్వామి వారి యొక్క ధైర్యం ఆయనకి ఏ విధంగా అయితే తెలియదో, ఆ విధంగా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు మనోధైర్యం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే మీకున్నటువంటి మీ యొక్క మనోధైర్యాన్ని మీ యొక్క పక్క వాళ్ళు గుర్తించడం వల్ల మీరు మీలో ఉన్న ధైర్యాన్ని మళ్ళీ ఎక్కువగా రెట్టింపుగా చేసుకొని కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందండి. దానివల్ల మీకు మంచే జరుగుతుంది. ఇక కోర్టు వ్యవహారాలు కూడా మీకు చాలా అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక అదే విధంగా ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి. కాకపోతే ఒకటేనండి, ఈ యొక్క సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం అనేది ఏలినాటి శని అనేది మొదలవుతుంది కాబట్టి కొంచెం దాని దృష్ట్యా కొంచెం దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, అదేవిధంగా ఆరోగ్యరీత్యా కానీ కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి. శుభస్య శీఘ్రం.